ఇరాన్ అమెరికా యుద్ధం ఇప్పుడు మెల్లగా వరల్డ్ వార్గా మారుతుందేమో అనిపిస్తోంది. ప్రజెంట్ మన ఇండియాలోని ప్రతి మీడియా ఛానల్, ఆల్మోస్ట్ అందరూ యూట్యూబర్లు ట్రంప్ని ఒక పిచ్చోడ్లాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ వల్లే ఈ యుద్ధం స్టార్ట్ అయింది, ట్రంప్ చేసే చేష్టల వల్ల ప్రపంచం సఫర్ అవుతుంది అని చెప్తున్నారు. అది నిజమే, కానీ ట్రంప్ చేసే ఈ పనుల వల్ల అమెరికా మరింత స్ట్రాంగ్ అవుతుంది. ట్రంప్ చేసే ప్రతి పని అమెరికాకు బెనిఫిట్ని ఇస్తుంది. ఒక దేశ ప్రెసిడెంట్ యొక్క ప్రధానమైన డ్యూటీ సొంత దేశాన్ని బెటర్గా చూసుకోవడం, ఇంకా స్ట్రాంగ్ చేయడం. అందులో ట్రంప్ ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. మనకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మనం ట్రంప్ను తిడుతున్నాము. నేను ఇక్కడ ట్రంప్ని మంచోడు అని చెప్పట్లేదు, కానీ అమెరికన్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇతను కరెక్ట్గానే పనిచేస్తున్నాడు. మొన్నటిదాకా ట్రంప్ ఇరాన్ని స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయమని కంటిన్యూగా బెదిరించాడు, కానీ ఇరాన్ ఇతని మాటల్ని వినకుండా దాన్ని కంప్లీట్గా బ్లాక్ చేసింది. దీనికి రెస్పాన్స్గా ట్రంప్ ఎంత బ్రిలియంట్ గేమ్ ఆడాడో తెలుసా? నిజానికి ఇరాన్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని కంప్లీట్గా బ్లాక్ చేయలేదు. తమ శత్రు దేశమైన అమెరికాకు సపోర్ట్గా ఉండే ఈ అరబ్ దేశాల ఆయిల్ని బయటకు వెళ్ళనివ్వకుండా వాళ్ళ షిప్పుల్ని బ్లాక్ చేసింది. కానీ ఇరాన్ తమ ఆయిల్ని మాత్రం కంటిన్యూగా చైనాకి అమ్ముతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇరాన్ చైనాకు భారీగా ఆయిల్ అమ్మి మిలియన్స్ ఆఫ్ డాలర్లు సంపాదించింది. ప్రపంచ దేశాలన్నీ సఫర్ అవుతున్నాయి, కానీ చైనా, ఇరాన్ మాత్రం ఎక్కడ ఇబ్బంది లేకుండా తమ ట్రేడ్ని కంటిన్యూ చేస్తున్నాయి. ఈ ఇరాన్ చైనా ట్రేడ్ని కంప్లీట్గా బ్లాక్ చేయడానికే ట్రంప్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఇరాన్ బ్లాక్ చేయడం ఏంటి, ఇకపై నేనే కంప్లీట్గా బ్లాక్ చేస్తున్నాను అంటూ తన నేవీని దింపాడు. ప్రజెంట్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో దాదాపు 5,000 మంది అమెరికన్ సైనికులు, అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు, యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇక్కడ ట్రంప్ ప్లాన్ ఏంటో తెలుసా? ప్రపంచం మొత్తం ఆయిల్ అండ్ గ్యాస్ క్రైసిస్తో నష్టపోతే ఆ ప్రెజర్ అమెరికా మీద వస్తుంది. ప్రజెంట్ ప్రపంచం భారీగా నష్టపోతుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేయడం వల్ల సఫర్ అవుతుంది, కానీ ఇరాన్ సఫర్ అవ్వాలి, చైనా కూడా నష్టపోవాలి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి మా షిప్పులు పోకపోతే ఏ షిప్పులు పోకూడదు, ఎస్పెషల్లీ ఇరాన్ షిప్పులు పోకూడదు అంటూ తన నేవీని డిప్లాయ్ చేశాడు. మొన్న సోమవారం నుంచి ఇప్పటి వరకు ఇరాన్కి చెందిన ఒక్క షిప్ కూడా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని దాటలేదు. మధ్యలో చైనాకు భయపడి అమెరికా కొన్ని షిప్పుల్ని వదిలేసింది అంటూ ఫేక్ న్యూస్లు వచ్చాయి. కానీ నిజమేమిటంటే ట్రంప్ చైనాకు చెందిన ఒక్క షిప్ను కూడా వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఇరాన్ ప్రెజర్ని ఫీల్ అవుతుంది. ఈ బ్లాకేడ్ ఇలాగే కంటిన్యూ అయితే ఇరాన్కి కూడా రావాల్సిన డబ్బు ఆగిపోతుంది. ఇరాన్ తమ ఆయిల్ని ప్రపంచానికి అమ్మలేదు. దాంతో చివరికి ట్రంప్ కండిషన్లకు ఇరాన్ ఒప్పుకొని లొంగిపోవాల్సి వస్తుంది. ఇదే ట్రంప్ యొక్క మాస్టర్ ప్లాన్. అయితే ఇరాన్ లొంగిపోవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ దగ్గర చైనాకు ఆయిల్ అమ్మి సంపాదించిన చాలా డబ్బు ఉంది. ఆ డబ్బు అయిపోవడానికి సమయం పడుతుంది. అప్పటి వరకు ఇరాన్ మళ్ళీ తన పవర్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ అమెరికాకు ఏమని వార్నింగ్ ఇచ్చిందో తెలుసా? మీరు మా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని బ్లాక్ చేస్తే మేము ఈ రెడ్ సీలో ఉన్న బాబ్ ఎల్ మాండాబ్ స్ట్రెయిట్ని బ్లాక్ చేస్తాము అని. ఇరాన్కి చెందిన ఉగ్రవాద గ్రూప్ హూతీ రెబల్స్ యెమెన్లో ఉన్నారు. వాళ్ళను ఉపయోగించి ఇరాన్ ఈ ఏరియా మొత్తాన్ని బ్లాక్ చేస్తాను అని బెదిరిస్తుంది. ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని బ్లాక్ చేస్తాను అనడంలో ఒక అర్థం ఉంది, కానీ వాళ్ళ దేశ కంట్రోల్లో లేని ఇంకో స్ట్రెయిట్ని కంప్లీట్గా బ్లాక్ చేస్తాను అనడం కాస్త ఓవర్ అనిపిస్తుంది. బై ద వే, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా వరల్డ్ వైడ్గా 20% ఆయిల్ ట్రేడ్ జరుగుతుంది, కానీ రెడ్ సీ గుండా ఎటువంటి ఆయిల్ ట్రేడ్ జరగదు, జరిగినా చాలా తక్కువ. కానీ వరల్డ్ వైడ్గా జరిగే 10% ట్రేడ్ ఇక్కడి నుంచే పాస్ అవుతుంది. దీన్ని ఇరాన్ బ్లాక్ చేస్తే అల్టర్నేట్గా ఇంకో మార్గం ఉంది, అదే ఆఫ్రికా ఖండాన్ని దాటి రావాలి. కానీ దీనికి ఎక్కువ సమయం పడుతుంది, ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది. దాంతో వరల్డ్ వైడ్గా వస్తువుల రేట్లు పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా ట్రంప్ ఇరాన్ని ట్రాప్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని అమెరికా కూడా బ్లాక్ చేయడం నిజంగా ఒక బ్రిలియంట్ మూవ్. కానీ మన ఇండియా, చైనా, సౌత్ ఏషియాలో ఉన్న మిగతా దేశాలకు ఇది మంచిది కాదు. ఇది మన దేశంలో ఆయిల్ అండ్ గ్యాస్ క్రైసిస్ని మరింత పెంచుతుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఇరాన్ బ్లాక్ చేసినన్ని రోజులు మనకు ఎంతో అంత గ్యాస్ అండ్ ఆయిల్ ఇక్కడ నుంచి వచ్చేది. ఇరాన్ మన షిప్పుల్ని వదిలిపెట్టేది. కానీ ట్రంప్ ఇప్పుడు దీన్ని కంప్లీట్గా బ్లాక్ చేసేసాడు. ఇక్కడ ట్రంప్ ప్లాన్ ఏమిటంటే ఇరాన్తో పోరాడి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయడానికి ఎవరు కూడా ఇతనికి సపోర్ట్ చేయట్లేదు.
అదే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళే ఆయిల్ గ్యాస్ని కంప్లీట్గా ఆపేస్తే ఈ సౌత్ ఏషియా దేశాలే వచ్చి అమెరికాకు సపోర్ట్ చేస్తాయి. ఇరాన్ పైన ప్రెజర్ పెట్టి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని కంప్లీట్గా ఓపెన్ చేస్తాయి అని. ఇతని ప్లాన్ వర్కౌట్ అవుతుంది. కానీ దీంతో అమెరికా చాలా దేశాలకు శత్రువుగా మారే అవకాశం ఉంది. కానీ ట్రంప్ దాన్ని పట్టించుకోడు. ఎందుకంటే వరల్డ్లోనే సూపర్ పవర్గా ఉన్న అమెరికాకు ఎవరు కూడా శత్రువులు కావాలి అనుకోరు. అమెరికా అంటే ఇష్టం లేకున్నా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నట్టు యాక్ట్ చేయాలి, వాళ్ళతో మంచి రిలేషన్ పెట్టుకోవాలి, లేదా టారిఫ్లు శాంక్షన్లు వేస్తాము అని బెదిరిస్తారు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రపంచంలో మీరు పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటే మీకు అమెరికా అంటే ఇష్టం లేకున్నా వాళ్ళతో పద్ధతిగా ఉండాలి, ఇష్టం లేకున్నా ప్రేమగా మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేయాలి. మొదట్లో చాలామంది ట్రంప్ చైనా షిప్పుల్ని ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో ఆపితే చైనా యుద్ధానికి దిగుతుంది, అమెరికాకు వార్నింగ్ ఇస్తుంది అనుకున్నారు. చైనా వార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేసింది. కానీ ట్రంప్ గురించి మీ అందరికీ తెలిసింది, మనోడు దేనికి భయపడ్డు. కాబట్టి చైనా బెదిరింపులు ట్రంప్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. ట్రంప్ కేవలం ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని బ్లాక్ చేయడం మాత్రమే కాదు, చాలా ముందు చూపుతో స్ట్రెయిట్ ఆఫ్ మలక్కాని కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. స్ట్రెయిట్ ఆఫ్ మలక్కానా, అది ఎక్కడ ఉంది బ్రదర్ అంటే మన ఇండియన్ ఓషియన్లో అండమాన్ నికోబార్ దీవులకు దగ్గరగా మలేషియా, సింగపూర్ అండ్ ఇండోనేషియా మధ్యగా వెళ్ళే మార్గాన్ని స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా అంటారు. ఇప్పుడు అమెరికా చైనా పైన ప్రెజర్ పెంచేందుకు దీన్ని కూడా తమ కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు ట్రై చేస్తోంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా చైనాకు ఎంత ఇంపార్టెంట్ అంటే దాదాపు 60% చైనా ట్రేడ్ అండ్ ఆయిల్ మొత్తం ఇక్కడి నుంచే పాస్ అవుతుంది. ఈ ప్రాంతాన్ని అమెరికా చోక్ చేయగలిగితే చైనా పైన ప్రెజర్ పెరుగుతుంది. కానీ చైనా అమెరికా ముందు లొంగదు. ఎందుకో తెలుసా? చైనా కూడా ఇప్పుడు అమెరికాకు సమానంగా ఒక సూపర్ పవర్గా ఎదిగింది. వాళ్ళు అమెరికా ఇలా చేస్తుంది అని ముందే పసిగట్టి ఈ స్ట్రెయిట్ ఆఫ్ మలక్కాని ఫ్యూచర్లో బ్లాక్ చేసిన తమకు వచ్చే ఎనర్జీ, తమ దేశ ట్రేడ్ ఆగకూడదు అని అల్టర్నేట్ రూట్స్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రజెంట్ చైనా మయన్మార్తో కలిసి సీమేక్ కారిడోర్ పైన పనిచేస్తుంది. ఇది కంప్లీట్ అయితే చైనాకు స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా అవసరం లేదు. అయితే చైనా ఇక్కడితో ఆగలేదు. పాకిస్తాన్తో కలిసి సీపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ని స్టార్ట్ చేసి బిలియన్స్ ఆఫ్ డాలర్లు ఇన్వెస్ట్ చేసి పాకిస్తాన్ గుండా ఒక రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసుకుంది. చైనా తమ సరుకుల్ని, ఆయిల్ని పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా డైరెక్ట్గా చైనాకు తీసుకెళ్లగలదు. ఇలా చేయడం వీళ్లకు కాస్త కష్టంగా ఉంటుంది, ఖర్చు కూడా ఎక్కువగా అవుతుంది. బట్ స్ట్రెయిట్ ఆఫ్ మలక్కాని అమెరికా కంప్లీట్గా బ్లాక్ చేస్తే ఆల్టర్నేట్ వే కోసం చైనా వీటిని ఏర్పాటు చేసుకుంది. నేను మీకు నా ప్రీవియస్ వీడియోస్లో ఇండియా పీఓకి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పాను. అప్పుడు మీలో చాలామంది వద్దు బ్రదర్, పీఓకేలో చాలామంది పాకిస్తానీ జిహాదీగాళ్ళు ఉంటారు, అసలే మన దేశంలో ఉగ్రవాదం పెరుగుతుంది, వాళ్ళు కూడా మన దేశంలో ఇంక్లూడ్ అయితే ఈ ఉగ్రవాదం మరింత పెరుగుతుంది అని చెప్పారు. అది నిజమే. కానీ మనం పీఓకేని ఆక్యుపై చేయగలిగితే చైనా ఏర్పాటు చేసుకున్న ఈ సీపెక్ కారిడార్ని కంప్లీట్గా బ్లాక్ చేయవచ్చు. ఎందుకంటే ఈ మార్గం మన పీఓకే ద్వారా వెళ్తుంది. దీంతో మనం చైనాకు చెక్ పెట్టవచ్చు. అందుకే పీఓకే మనకు చాలా ఇంపార్టెంట్. మొత్తంగా ఇప్పుడు ట్రంప్ కేవలం ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని బ్లాక్ చేయడంతో ఆగకుండా స్ట్రెయిట్ ఆఫ్ మలక్కాని కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు ఇండోనేషియాతో ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. అండ్ ఇండోనేషియా పైన ఇంతకు ముందు అమెరికా 32% టారిఫ్ వేసేది, దాన్ని 19కి తగ్గించాడు. అమెరికా ఒక దేశాన్ని ఇన్వైట్ చేసి మీతో మేము మంచి రిలేషన్ పెట్టుకోవాలి అని అడిగితే ఆ దేశానికి ఇష్టం లేకున్నా ఒప్పుకోవాల్సిందే. లేకపోతే అమెరికా టారిఫ్లు, శాంక్షన్లు వేసి బెదిరిస్తుంది. కాబట్టి ఇండోనేషియాకు వేరే ఆప్షన్ లేదు. బై ద వే, ఇక్కడ అమెరికాకు సడన్గా ఇండోనేషియా పైన ఎందుకు ప్రేమ పుట్టింది అంటే ఇదిగో ఈ స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా కింద ఉన్న ఐలాండ్ మొత్తం ఇండోనేషియాది. ఈ ఐలాండ్ పైన అమెరికన్ మిలిటరీ డిప్లాయ్ అయితే ఇక్కడి నుంచి వీళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ మలక్కాని ఈజీగా కంట్రోల్ చేయగలరు. ఇది ట్రంప్ ఫ్యూచర్ ప్లాన్. చూసారా అమెరికా ఎంత ముందు చూపుతో ఆలోచిస్తుందో? అందుకే ట్రంప్ మనం అనుకున్నంత పిచ్చోడు కాదు. బహుశా మనకు పిచ్చోడ్లాగా అనిపిస్తున్నాడు కావచ్చు, కానీ అమెరికాకు ఇతను ఒక హీరో. తన దేశ ప్రయోజనం కోసం, అమెరికా మంచి కోసం ఇతను ఏదైనా చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. ఒక దేశ లీడర్ ఉండాల్సింది ఇలాగే కదా.
సొంత దేశం కోసం ఆలోచించడంలో తప్పేముంది? అయితే ఈ ట్రంప్ స్ట్రేట్ ఆఫ్ మలక్కాని బ్లాక్ చేస్తే ఖచ్చితంగా అది అమెరికా చైనా మధ్య గొడవకు దారితీస్తుంది. ఆ గొడవ మెల్లగా పెద్ద యుద్ధానికి దారితీయవచ్చు. రేపు చైనా తైవాన్ పైన ఏదైనా అటాక్ ప్లాన్ చేసినా కూడా ట్రంప్ ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కా ద్వారా చైనా పైన ప్రెజర్ పెంచగలడు. ఇది నిజంగా ఒక బ్రిలియంట్ ఐడియా. అలాగే ఒకవేళ ఇరాన్ యుద్ధం ఆపకపోతే ట్రంప్ ఒక అతిపెద్ద యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నాడు అనిపిస్తుంది. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్గా అమెరికన్ గవర్నమెంట్ తమ దేశంలో ఉన్న అన్ని కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తో మీరు వెపన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయగలరా అని అడిగింది. అదేంటి బ్రో, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వెపన్స్ తయారు చేస్తాయా అంటే చేయగలవు. వాటికి ఆ క్యాపబిలిటీ ఉంటుంది. లాస్ట్ టైం వరల్డ్ వార్ 2 టైంలో అనేక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వెపన్స్ని తయారు చేశాయి, బ్యాటిల్ ట్యాంక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేశాయి. అమెరికా కూడా ఇలా చేసింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ట్రంప్ గవర్నమెంట్ ఈ విధంగా తమ దేశంలో ఉన్న కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ఇలా అడగడం ప్రపంచ దేశాల్లో భయాన్ని కలిగిస్తుంది. ఇది ఇరాన్ పైన ప్రెజర్ పెంచేందుకు ట్రంప్ ప్లాన్ కావచ్చు, లేదా ఈ పిచ్చోడు నిజంగానే యుద్ధానికి ప్రిపేర్ అవుతుండవచ్చు. ఇక మన ఇండియా విషయానికి వస్తే మనకు కూడా ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కా చాలా ఇంపార్టెంట్. మన దేశ 55% ట్రేడ్ ఈ స్ట్రేట్ గుండా వెళ్తుంది. దీన్ని బ్లాక్ చేస్తే మనం చైనా, జపాన్, సౌత్ కొరియా దేశాలతో ట్రేడ్ చేయలేము. అది మన ఎకానమీని భారీగా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇరాన్ అమెరికా యుద్ధం ఆగడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా, యూరప్ అన్ని దేశాలు ఎఫెక్ట్ అవుతాయి. ట్రంప్ కూడా ఇరాన్తో యుద్ధాన్ని ఆపాలి అని చూస్తున్నాడు. కానీ ఇరాన్ ట్రంప్ కండిషన్లకు ఒప్పుకోవట్లేదు. ఎస్పెషల్లీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఇరాన్ వదులుకోవాలి అనుకోవట్లేదు. పాకిస్తాన్లో ఇరాన్ అమెరికా మధ్య పీస్ టాక్ ఫెయిల్ అయిన తర్వాత కూడా పాకిస్తాన్ లీడర్లు ఈ యుద్ధం ఆపేందుకు ఎంతగానో ట్రై చేస్తున్నారు. నిజంగానే షాబాజ్ షరీఫ్ అండ్ ఆసిఫ్ మునీర్లు యుద్ధం ఆపేందుకు చాలా ట్రై చేస్తున్నారు. వీళ్ళ ప్రయత్నాన్ని మనం మెచ్చుకోవాలి. కానీ వీళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తుంది ప్రపంచంలో శాంతిని తేవాలి అని కాదు, వాళ్ళ దేశాన్ని అప్పు నుంచి కాపాడుకోవడానికి. అది జరగదు అనుకోండి, ఎందుకంటే వీళ్ళ అప్పులు వేరే లెవెల్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి చాలా వరస్ట్గా ఉంది. అక్కడ డీజిల్, పెట్రోల్ ప్రైజులు 50 to 60% పెరిగాయి. రేట్లు ఎంత పెరిగినా సరిపడ పెట్రోల్, డీజిల్ ఆ దేశంలో ఇప్పుడు లేదు. ఆయిల్ రావడం కంప్లీట్గా ఆగిపోయింది. మీరు నమ్మరు, ఇస్లామాబాద్ పాకిస్తాన్ రాజధానిలో రాత్రి సమయంలో చాలా ఏరియాస్లో పవర్ ఇవ్వట్లేదు. కంప్లీట్ బ్లాక్అవుట్ ఉంటుంది. అండ్ దేశంలో ఉన్న చాలా ఫ్యాక్టరీస్ షట్ డౌన్ అయిపోయాయి. అక్కడ ఉండేదే తక్కువ ఫ్యాక్టరీస్, అవి కూడా ఆగిపోయాయి. దీనికి తోడు వీళ్ళు ఓవర్ యాక్షన్కి పోయి సౌదీ అరేబియాతో డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ యుద్ధం కంటిన్యూ అయితే పాకిస్తాన్ అడుక్కు తినే పొజిషన్లో ఉన్నా సరే సౌదీ తరపున యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి. యుద్ధంలో దిగితే ఈ అడుక్కు తినే ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం పరిస్థితి ఏమవుతుందో మీరే ఆలోచించండి. అందుకే ఈ యుద్ధం ఆగడం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే పాకిస్తాన్కి చాలా ఇంపార్టెంట్. అందుకే నిన్న పాకిస్తాన్ మిలిటరీ లీడర్ ఆసిఫ్ మునీర్ ఇరాన్కి వెళ్ళి దయచేసి యుద్ధాన్ని ఆపేయండి, మీరు న్యూక్లియర్ వెపన్ విషయంలోనే కదా ఒప్పుకోవట్లేదు, ఒక పని చేయండి, ఒక 20 సంవత్సరాల వరకు న్యూక్లియర్ వెపన్ని తయారు చేయము అని చెప్పండి. అమెరికాతో మాట్లాడి నేను యుద్ధాన్ని ఆపుతాను అని చెప్తున్నాడు. బై ద వే, వీడు మాట్లాడే ప్రతి మాట డిసైడ్ చేసేది ట్రంప్. వీడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే ట్రంప్ ఇలా చెప్పమని ఉంటాడు. దానికి ఇరాన్ ఏం చెప్పిందో తెలుసా? 20 సంవత్సరాలు కాదు, ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేస్తాము అని చెప్పింది. యుద్ధాన్ని ఆపాలి అంటే ట్రంప్కు ఇంకో డిమాండ్ ఉంది. అదేంటంటే ఇరాన్ దగ్గర ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం అమెరికాకు ఇచ్చేయాలి. కానీ ఇరాన్ దీనికి ఒప్పుకోవట్లేదు. అందుకే ఇక్కడ పాకిస్తాన్ ఏమని ప్రపోజల్ పెట్టింది అంటే, సరే అమెరికాకు ఇవ్వకండి, కానీ ఏదైనా వేరే దేశానికి షిఫ్ట్ చేయండి. అలాగే రీసెంట్గా ట్రంప్ సెకండ్ టైం పీస్ టాక్స్ అమెరికా ఇరాన్ మధ్య జరుగుతాయి, అది కూడా పాకిస్తాన్లో జరుగుతాయి అని చెప్పాడు. బహుశా ఈసారి మీటింగ్లో యుద్ధం ఆగే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మధ్యలో మీడియేషన్ చేస్తుంది పాకిస్తాన్ అన్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ పాకిస్తాన్ అమెరికా చేతిలో ఒక పెంపుడు జంతువు. పాకిస్తాన్ని ట్రంప్ వాడుకుంటున్నాడు తప్ప ఈ దేశానికి ప్రపంచ శాంతిని ఏర్పాటు చేసేంత సీన్ లేదు. ఇక్కడ ఇంకో తలనొప్పి ఉంది. పాకిస్తాన్లో ఇరాన్, అమెరికాలు పీస్ అగ్రిమెంట్కి ఒప్పుకున్న ఇజ్రాయెల్ యుద్ధం చేయడం ఆపుతుందా? లాస్ట్ టైం డిస్కషన్లు జరుగుతున్నప్పుడే ఇజ్రాయెల్ లెబనాన్ రాజధానిని బూడిద చేసింది.
అందుకే ట్రంప్ ముందుగా ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య పీస్ జరిగేలా అమెరికాలో ఈ రెండు దేశాల మధ్య మీటింగ్ జరిపిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే దాదాపు 36 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ లీడర్లు ఇలా కలిసి ఒక డీల్ గురించి మీటింగ్లో మాట్లాడుతున్నారు. ట్రంప్ ప్లాన్ ఏమిటంటే సెకండ్ పీస్ టాక్ జరిగేటప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈసారైనా ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం ఆగుతుందా? ట్రంప్ స్ట్రేట్ ఆఫ్ మలక్కాని తన కంట్రోల్లోకి తీసుకొని చైనా పైన ప్రెజర్ పెడితే చైనా ఊరుకుంటుందా? అది చైనా అమెరికా మధ్య యుద్ధానికి దారితీస్తుందా? ట్రంప్ తమ దేశంలో ఉన్న ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి వెపన్స్ తయారు చేయమని ఎందుకు అడుగుతున్నాడు? ట్రంప్ సీక్రెట్గా ఏదైనా పెద్ద యుద్ధానికి అమెరికాను ప్రిపేర్ చేస్తున్నాడా? లేదా ఇదంతా కూడా ఇరాన్ పైన ప్రెజర్ పెంచేందుకు ట్రంప్ చేసే ప్లాన్లో భాగమా? ప్రజెంట్ ఈ ట్రంప్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇతను మంచి లీడరా కాదా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.